నెక్స్ట్ నెల్లిమర్ల నెల్లిమర్ల యా సార్. ఇక్కడ నెల్లిమర్ల అనేటువంటిది జనసేన పార్టీకి అక్కడ నాగమాధవి లోకం నాగమాధవి గారికి ఇవ్వటం జరిగింది. అక్కడ అప్పలనాయుడు బొడ్డుకొండ ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన చిన్న శ్రీనికి ఇయ్యంకుడు అంటే బొత్స సత్యనారాయణ గారికి బంధుత్వం ఉంది. మళ్ళీ చిన్నశ్రీని గారి కుమార్తెని అప్పలనాయుడు గారి కుమారుడికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇది ఒక చాలా డిఫరెంట్ ఫైట్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చాలా ఫైట్ నడుస్తుంది. గతంలో జనసేన పార్టీ నుంచి ఎవరైతే లోకం నాగమాధవి గారు పోటీ చేస్తే వారికి 7,600 ఓట్లు రావటం జరిగింది. కానీ గతంలో టీడీపీకి కూడా 66,000 ఓట్లు వచ్చాయి. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి 94,000 ఓట్లు వచ్చాయి. అంటే 28,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. కానీ ఈసారి మాత్రం దాదాపుగా టైట్ ఫైట్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మాధవ్ గారి గెలుపు కాదు, టైట్ ఫైట్ ఉంది. ఒకసారి దాన్ని చూడండి. మాధవ్ గారికి సంబంధించినంత వరకు ఈ 10 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను కనుక చాలా వేగవంతంగా నిర్వహిస్తే, ఆర్థిక పరంగా వాళ్ళకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళగలిగితే, అక్కడ ఉన్నటువంటి జనరల్గా ఏంటంటే సామాజిక సమీకరణాల దృష్ట్యా అక్కడ కొంత వారికి సెట్ బ్యాక్ అయ్యి ఉంది. కానీ వారికి ఉన్నటువంటి అక్కడ చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీసు, వాళ్ళ హస్బెండ్ చేసినటువంటి అక్కడ చేస్తున్నటువంటి స్కూల్స్ ఆ యాక్టివిటీసు ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత కలిసి వచ్చినాయి. అక్కడ వ్యక్తిగతంగా వారికి చాలా బ్రాండ్ చాలా ఇమేజ్ ఉంది. కానీ ఎన్నికల పరంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల ప్రకారంగా వాళ్ళు ఆ స్థాయిలో ఆ వేగంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అనౌన్స్ చేసిన సీట్ అదేనండి. ఫస్ట్ అనౌన్స్ చేసిన సీట్ అదే. సరే ఈ నెల్లిమర్లకు సంబంధించినంత వరకు ఇక్కడ గతంలో నారాయణ స్వామి నాయుడు ఆయన గతం నుంచి చేస్తున్నారు. సరే ఈ సమీకరణాల్లో చాలా టైట్ ఫైట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఎడ్జి ఎన్నికల్లో గనక తను గనక డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే లోకం మాధవి ఆర్థికంగా ఢీకొట్టినట్లయితే తనకి కలిసి వచ్చేటువంటి అంశం. ఎవరైతే బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు అక్కడ ఇంకొక నాయుడు గారు ఆయన పేరు ఆయన అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన జనసేన పార్టీ లోకం మాధవి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గెలుపు ఓటములు అనేది ఒక్క ఓటైన ఓటే దాదాపు అక్కడ 4-5 ఓట్లు కనుక ఆయన కనుక చేల్చగలిగితే ఆటోమేటిక్గా లోకం మాధవి గెలుపు కనపడుతుంది. బట్ ఇది అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు అంటే బొత్స కుటుంబంలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విభేదాలు అవి చాలా గందరగోళ పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారికి చిన్నశ్రీని గారు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. మరి పైకి అడిగితేనే అంతా మేము బాగానే ఉన్నామంటారు. కానీ మరి ఇక్కడ ఎవరైతే అప్పలనాయుడు గారు చిన్నశ్రీని గారు ఇయ్యంకుడైన అప్పలనాయుడు గారికి బొత్స సత్యనారాయణ గారు తమ్ముడు సపోర్ట్ చేయట్లేదు అంటారు. మరి ఇక్కడ మళ్ళీ ఆ ఈక్వేషన్స్ వేరు ఉంటాయి. ఇలాంటి ఈక్వేషన్స్ అక్కడ కొంత ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న కాన్స్టిట్యున్సీ నెల్లిమర్ల. బట్ ఆయన అయితే గెలుపుకి శాయశక్తిలా కృషి చేస్తున్నారు. వారు కనుక ఇక ఈ ఎన్నికల ప్రక్రియను కనుక వేగవంతం చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి టైట్ ఫైట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్